అందరికీ నమస్కారం. సాధారణంగా మనం రకరకాల పచ్చళ్ళు పడుతూ ఉంటాం, కానీ మీల్ మేకర్తో చేసుకునే పచ్చడి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. నాన్ వెజ్ తినడం మానేసిన వాళ్ళకి కొంచెం చికెన్ పచ్చడిలాగా, అంటే నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలాగా ఈ మీల్ మేకర్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇలా పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకొని ఇందులో నీళ్లు పోసి 200 గ్రాముల వరకు మీల్ మేకర్ని తీసుకొని బాగా కడిగి నీళ్ళన్నీ తీసేయాలి. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు తీసుకున్నాను, కానీ మీకు కావాలంటే తక్కువ కానీ ఎక్కువ కానీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ మీల్ మేకర్ మునిగే వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. అయితే ఇవి నీళ్లలో పైకి తేలిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా గరిటెతో లోపలి వరకు నొక్కుతూ అన్నీ చక్కగా ఉడికేలా చూసుకోవాలి. ఇలా ఉడికిన వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేయాలి. ఇందులో ఉన్న నీరంతా చేత్తో పిండడానికి అనుకూలంగా ఉండేలాగా దీనిపైన కొంచెం చన్నీళ్లు పోసి ఇవి ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులో ఉన్న నీరంతా చేత్తో బాగా ఒత్తుతూ తీసేయాలి. అయితే ఇక్కడ నేను చిన్న వాటినే తీసుకున్నాను. మీకు కావాలంటే పెద్దవైనా తీసుకోవచ్చు, కానీ చిన్నవైతే ప్రతి ముద్దకి కూడా ముక్క తగులుతూ తినడానికి బాగుంటాయి. ఇప్పుడు ఇలా నీరంతా తీసేసిన తర్వాత గంట పాటు గాలిలో వీటిని ఆరబెట్టుకోవాలి. ఇలా చక్కగా ఆరిన వీటిని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 1/2 స్పూను మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. మెంతులు చక్కగా వేగితేనే పచ్చడి చేదు లేకుండా కమ్మటి వాసనతో ఉంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 కప్పు ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 యాలకులు, 5-6 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నట్లయితే ప్యాన్కుండే వేడికే ఇవి కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి అసలు ఏమాత్రం పలుకు లేకుండా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిలో 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇది దాదాపు 100 ml వరకు ఉంటుంది. నూనె ఏమాత్రం కాగిన తర్వాత కడాయి పట్టినని ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. కొందరు మీల్ మేకర్ పచ్చడి చేసేటప్పుడు ఈ మీల్ మేకర్ని చాలా క్రిస్పీగా అయ్యే వరకు వేస్తారు. అలా వేయించినట్లయితే కొంచెం పెద్దవాళ్ళు తినడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయిస్తాను. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఉండే ఎక్స్ట్రా నూనె ఇలా ఒత్తేసి వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఉన్న మిగిలిన నూనెలో మిగతావి కూడా వేయించుకోవాలి. అయితే ఇలా వేయించేటప్పుడు ఇంకొక రౌండ్కి నూనె సరిపోనట్లయితే నూనె వేసుకొని అప్పుడు ఇదే విధంగా వేయించుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కానీ పచ్చడి పడుతూ ఉన్నట్లయితే ముందుగా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని అప్పుడు పచ్చడి తిని చూసుకొని మీకు ఈ మాత్రం వేగితే సరిపోతాయో లేదా క్రిస్పీగా వేగితే నచ్చుతుందో చూసుకొని నెక్స్ట్ టైం దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బ్యాచ్లుగా అన్నీ వేయించుకొని రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెద్ద కడాయి ఉన్నట్లయితే అన్నిటినీ ఒకేసారి వేయించుకున్నా పర్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవి వేయించేటప్పుడు కడాయికి అంటుకుపోతూ ఉంటాయి కాబట్టి గరిటెతో అంతా గీకుతూ వేయించుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఈ మిగిలిన నూనెలో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చడికి కావలసినంత నిమ్మరసం తీసుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా పండిన 3 నిమ్మకాయలని తీసుకుంటున్నాను. మీరు తినే పులుపుకు తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా రసాన్ని రెడీ చేసుకున్న తర్వాత గుప్పెడు వెల్లుల్లిని తీసుకుని కచ్చాపచ్చాగా దంచి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మీల్ మేకర్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎంతవరకు వేయించానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేశాను, అంటే దాదాపు 30 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత స్పైసీ తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే 3 మ్యాంగో కారాన్ని 1/2 కప్పు వరకు వేశాను. ఇది 50 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని మనం నూనెలో వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా నిమ్మరసం కూడా గింజలు రాకుండా వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక రాత్రంతా అలాగే వదిలేయాలి.
అయితే ఇలా కలిపేటప్పుడే మనం పచ్చడికి సరిపడినంత నూనె కానీ వేసేసినట్లయితే ఈ మీల్ మేకర్కి ఉప్పు కారాలన్నీ సరిగా పట్టుకోవు. అందుకే ఇలా ఒక రాత్రంతా పక్కన పెట్టుకుని ఇవి చక్కగా ఊరిన తర్వాత మరుసటి రోజు నూనె వేసి కలుపుకొని అప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ని నూనెలో వేయించడానికి అలాగే ఇప్పుడు పచ్చడిలో కలపడానికి టోటల్గా నేను 300 ml వరకు నూనెను వాడాను. సాధారణంగా మీల్ మేకర్కి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఏమీ ఉండదు, కానీ మనం కూరల్లోనూ మసాలాల్లోనూ పులుసుల్లోనూ ఉడికించేసరికి ఆ గ్రేవీలన్నింటినీ ఇవి పీల్చుకొని అప్పుడు టేస్టీగా మారతాయి. అయితే ఈ పచ్చడి కూడా మరీ చికెన్ పచ్చడి అంత టేస్టీగా అయితే ఉండదు, కానీ నాన్ వెజ్ తినడం మానేసిన వాళ్ళకి ఈ ముక్కలు చూయిగా నోట్లో తగులుతూ ఆల్టర్నేటివ్గా తినడం కోసం యూజ్ అవుతుంది. అయితే ఇది నేరుగా అన్నంలో కలుపుకొని తినడానికి మాత్రమే కాకుండా పప్పుచారు సాంబారు లాంటి వాటిలో సైడ్ డిష్లా నంచుకోవడానికి కూడా బాగుంటుంది. మనం ఈ పచ్చడి స్టోర్ చేసినప్పుడు లోతుగా ఉండే డబ్బాలో కానీ స్టోర్ చేసినట్లయితే మీల్ మేకర్లో ఉండే నూనెంతా అడుక్కి దిగిపోయి పైన ఉండే పచ్చడంతా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అందుకే మీరు దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు వెడల్పుగా ఉండే బాక్స్ లాంటి దాంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుని వేసుకోవడానికి బాగుంటుంది. అయితే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకుండా 15 రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలా కాకుండా కొంచెం కొత్తగా చేసుకొని ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.